పుస్తకాల్లో మనం నిలవబడచ్చు. హల్లెలూయా. అమెరికాను శాసించిన అబ్రహాం లింకన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ అబ్రహాం లింకన్ ఏం చేసేవాడో తెలుసా? చెప్పులు కుట్టుకునేవాడు. తన తండ్రి కూడా చెప్పులు కుట్టుకునేవాడు. అబ్రహాం లింకన్ కూడా చెప్పులు కుట్టుకునేవాడు. అలా చెప్పులు కుట్టుకునే వ్యక్తి అమెరికాకు ప్రధానమంత్రి అయిపోయాడు. అమెరికాకు ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత ఒక రోజు తనకి సభ ఏర్పాటు చేశారు. సభ ఏర్పాటు చేసిన తర్వాత ఈ అబ్రహాం లింకన్ ఇలా మైక్ పట్టుకుని అందరికీ బోధిస్తూ ఉన్నాడు, అందరికీ ప్రకటిస్తూ ఉన్నాడు. అలా ప్రకటిస్తూ ఉండగా ఆ సభలో నుంచి ఒక వ్యక్తి వచ్చి, ఓ అబ్రహాం లింకన్, నువ్వేదో మాకు నీతి కబుర్లు చెప్పొద్దు, నువ్వేదో నీతి కబుర్లు మాకు చెప్తున్నావండి. ఇంతకు ముందు నీ పరిస్థితి ఏంటో నువ్వు గమనించావా? ఇంతకు ముందు నీ స్థితి ఏంటో గమనించావా? ఈ రోజేదో అమెరికాకి అధ్యక్షుడు అయిపోయావని, ఈ రోజేదో అమెరికాని పరిపాలన చేస్తున్నావని నీతి కబుర్లు చెప్తున్నావా? ఇంతకు ముందు నువ్వు చెప్పులు కుట్టేవాడమే కదా, ఇంతకు ముందు నీ తండ్రి మా చెప్పులు కుట్టారు, ఆ చెప్పులు చూడు ఎలా ఉన్నాయి అని అబ్రహాం లింకన్ అపహాసం చేస్తూ ఉన్నారట. ఏం చేస్తున్నారు? అపహాస్యం చేస్తూ ఉన్నారట. అప్పుడు అబ్రహాం లింకన్ వెంటనే లేచి బాధపడలేదు. కానీ అప్పుడు ఆ కంటున్న మాట, అమెరికా అధ్యక్షుడు అయింది కూడా ఆ కంటున్న మాట తెలుసా? ఒకవేళ నా తండ్రి కుట్టిన చెప్పులు మీరు వేసుకుంటే ఆ చెప్పులు బాగులేకపోతే చెప్పండి, మళ్ళీ నేను కుట్టిస్తానన్నారు. అమెరికా అధ్యక్షుడైనప్పుడు కూడా తగ్గించుకునే స్వభావం ఆయన కొన్ని. చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అపహాసం చేస్తూ ఉన్నారు. ఇంతకు ముందు చెప్పులు కుట్టిన వ్యక్తి కదా, ఈ రోజు అమెరికాని శాసిస్తూ ఉన్నాడు, అమెరికాని పరిపాలిస్తూ ఉన్నాడు అని అతను అపహాసం చేస్తున్నప్పటికీ కూడా అతను కూడా పట్టించుకోలేదు ఆ మాటల్ని. హల్లెలూయా. మొన్న దినాన్ని మీకు చాలా అద్భుతమైన వర్తమానాన్ని నేను తెచ్చాను. ఆ మాటలు మీరు విన్నారు. ఆ మాటల ద్వారా మీరు ఎంతో బలం పొందుకున్నారు.